నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలిగితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో తమ శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ సభ్యులు తీర్మానం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉండే శాసనసభ పక్ష నేత ఎన్నిక ప్రక్రియను మంగళవారం నాడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్ వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు, 3 పార్టీల నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించగా శ్రీకాకుళం, నర్సన్నపేట, పలాస, ఇచ్చాపురం, ఆమదలవలస, పాతపట్టణం, ఎచ్చెర్ల, పాలకొండ ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతి శిరీష, బెందాలం అశోక్, కోన రవికుమార్, మామిడి గోవిందరావు, ఎన్ ఈశ్వర్రావు, నిమ్మక జయకృష్ణలు పాల్గొన్నారు. సభ అధ్యక్షుని హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ ఫ్లోర్ లీడర్ గా నారా చంద్రబాబు నాయుడును ప్రతిపాదించగా టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మద్దతు తెలిపారు. తనను కూటమి తరపున ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకోవడం పట్ల నారా చంద్రబాబు నాయుడు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విపత్కర పరిస్థితుల నడుమ విజయం సాధించిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపక్ష పాలన అందించడానికి అంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మన రాజధాని అమరావతి అని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని, కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు వెళ్లేందుకు శ్రీకాకుళం నుండి బయలుదేరిన బస్సులను శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారు. శ్రీకాకుళంలోని 1వ డిపోలో ఈ బస్సులను ఆయన జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలతో జనసేన పార్టీ గెలుపు దేశ చరిత్రలోనే గొప్పదని చెప్పారు. రాష్ట్రంలో విముక్తి వైకాపా నినాదంతో పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరాల నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు క్షేమంగా వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలని డాక్టర్ దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. జిల్లాలో ఉన్న జన సైనికులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి 12వ తారీఖున విజయవాడ వెళ్ళడం కొరకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కొక్క బస్సుని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సదుపాయం కోసం మీరు నేను చెప్పబోయే నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. 8374104701 ఆ నెంబర్ని సంప్రదించి ప్రతి నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జీలు ఆ నెంబర్తో మాట్లాడి మీ బస్ తాలూకా సౌకర్యాల గురించి తెలుసుకోండి. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడును హైదరాబాద్లో కలిసిన సందర్భంలో జరిగిన భేటీలో జగన్ రెడ్డి ఓడిపోతారని తాను చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజలు వ్యతిరేకత వారికి అర్థం కాలేదని, కేవలం ఉద్యోగస్తులు వ్యతిరేకతే అర్థం అయిందని వైకాపా నాయకులు భావించడం హాస్యాస్పదంగా ఉందని గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయవేత్తలు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని గమనించి అధ్యయనం చేసే స్థాయికి ఎదిగితే వైసీపీ మీద వ్యతిరేకత ఉందనే విషయం గమనించడం పెద్ద విషయం కాదని అన్నారు. భారతదేశ ప్రధానిగా వ్యవహరించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించినటువంటి అగ్రనేత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే తదుపరి ఎన్నికలలో ఏ విధంగా ఓటమి పాలయ్యారు అనే విషయం అర్థం చేసుకుంటే ప్రస్తుత వైసీపీ ఓటమిని గ్రహించడం ఏమాత్రం కష్టం కాదని తెలిపారు. రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాల మీద నడవాలి తప్పిస్తే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో రాజకీయాలు భవిష్యత్తులో జరగవు అనే విషయం కూడా మనం గమనించాలని అన్నారు. బొల్లినేని మెడి స్కిల్స్లో బీఎస్సీ కార్డియాలజీ పూర్తి చేసిన నన్నం నిసిలియన్ అనే విద్యార్థిని 37 లక్షల రూపాయల వార్షిక వేతనంతో బ్రిటన్లో ఓ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుండి 2 ఎంపిక కాగా అందులో బొల్లినేని మెడ్ స్కిల్స్ విద్యార్థిని నిసిలియన్ ఒకరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినిని అభినందించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నావని, ఇప్పుడు పెద్ద సెలబ్రిటీగా మారావంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె విజయాన్ని గుర్తిస్తూ ఏర్పాటు చేసిన అభినందన సభలో నిస్సిని జేమ్స్ మెడికల్ కాలేజెస్ చీఫ్ మెంటర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావులు అభినందించి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్ ఆధ్వర్యాన కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ 419వ రోజుకు మంగళవారం నాటికి చేరుకుంది. నగరంలో 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా వందలాది మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గొండు శంకర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం నిరాటకంగా సాగుతుంది. వచ్చిన వారికి లేదనకుండా కడుపు నిండా ఆహారాన్ని అందజేస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణను చేపట్టిన గొండు శంకర్ను అన్నార్థులతో పాటు నగరవాసులు అభినందిస్తున్నారు. 419 రోజులుగా వందలాది మందికి రుచికరమైన భోజనాలను అందించడం సామాన్య విషయం కాదని, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆయనను కొనియాడుతున్నారు. గార మండలం కొర్ని గ్రామంలోని పోలమాంబ తల్లి అమ్మవారిని మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఎన్నికల్లో గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో అమ్మవారికి స్వాతి శంకర్ మొక్కు చెల్లించుకున్నారు. పోలమాంబ అమ్మవారికి మొర్రాటలతో చల్లదనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వరద కొండబాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పండ్లు, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి డాక్టర్ సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రత్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ కొండబాబు మరో రామోజీరావుగా పేరొందారని, శ్రీకాకుళం నగరంలో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, స్వర్గధామం వంటి ఎన్నో నిర్మాణాలను చేపట్టారని కొనియాడారు. 50 సంవత్సరాలకు పైగా రోటరీ క్లబ్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎరుకోల మురళీమోహన్, క్లబ్ కార్యదర్శి నాగేశ్వరరావు, విద్యావేత్త కోన తవిటినాయుడు, నెహ్రూ యువ కేంద్రం విశ్రాంత కోఆర్డినేటర్ మండా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపూర్వ విజయం సాధించిన కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి నాయకులు ప్రజలు అపూర్వ విజయం అందించారని, చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని, అందుకే విజయం వరించిందని అన్నారు.
ఇప్పటికైనా శాస్త్రీయ పద్ధతుల్లో వంశధార నాగావళి నదుల అనుసంధాన పనులు చేపట్టి బోర్జ మండలంలో ఓపెన్ హెడ్ ఛానల్స్, ఓనిగడ్డ ఆయుకట్టు 20,000 ఎకరాలను స్థిరీకరించి రైతుల ఆశలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వానికి ఉంది. అదే టైంలో ఎంతో అనుభవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఎంతో డెవలప్ చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ చూపించగలిగిన స్థితికి తెచ్చారు. అంటే ఈరోజు ఉపాధి దొరుకుతుందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అటువంటి రంగాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేది. అదే సందర్భంలో గతంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్వజారోహణం కార్యక్రమం 16వ తేదీన ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు జరుగునని, అలాగే 17వ తేదీన స్వామివారికి ప్రాతకాలమున పంచామృతాలతో నారికేల అభిషేకంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగునని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు సర్పవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీకాకుళం పురవీధుల్లో తిరువీధి ఉత్సవం జరుగునని పేర్కొన్నారు. 18వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు హోమములు ప్రారంభమగునని, 19వ తేదీ బుధవారం ఉదయం సాయంత్రం ఔపాసన జరుగునని తెలిపారు. 20వ తేదీన స్వామివారికి మంగళాశాసనములు, వేద విధులైన పండితులచే వేద పఠనము, చతుర్వేద వేదాలములు పఠనం జరుగునని, 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా నాగావళి నదిలోకి తీసుకుని వెళ్లి త్రిశూల స్నాన విధి కార్యక్రమంలో జరుగునని, వేద మంత్రుల నడుమ ఈ కార్యక్రమాలు మొత్తం జరుగుతాయని, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. కూటమి పార్టీలు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని జిల్లా నాయి బ్రాహ్మణ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ కుప్పిలి వెంకట్రావు అన్నారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ గెలుపు కోసం చేసిన కృషి ఫలించిందని, త్వరలో నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను పేదల కోసం అమలు చేస్తారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు కుప్పిలి ఈశ్వర్రావు, పొదలాపు సీతారాం తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం అంటే 2023 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వేపాడి చిరంజీవి గారితో మనము పార్లమెంట్ అంతా కూడా ఈ 7 నియోజకవర్గాలు కలిసి కూడా మా సంఘీయులందరినీ కూడా ఉత్తేజపరిచి డిగ్రీ హోల్డర్స్ ఎక్కడున్నారా అనేది కూడా మేము గుర్తించి అందరినీ కూడా మేము ఓట్లు వేయగలిగినాం గతసారి. ఈలోపు మన సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు ఈ సాధికార కమిటీ అనేది రాష్ట్ర అధ్యక్షులు కొల్లి రవీంద్ర గారి ఆదేశాల మేరకు, నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ వైద్యం శాంతారావు ఆదేశాల మేరకు మేము జిల్లా అంతటి కూడా 7 నియోజకవర్గాలు కూడా తిరిగి ప్రతి నియోజకవర్గంలో ఉన్న అక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ, శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పేసి మా సాధికార కమిటీ తరఫున మేమందరినీ అభ్యర్థించడం జరిగింది. ఏపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తామని అన్నారు. పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేస్తానని తెలిపారు. గతంలో పార్లమెంటులో 2 నిమిషాల సమయం కోరారని, కానీ ప్రజలు 21 మంది కూటమి ఎంపీలను గెలిపించి మాకు అధికారం అప్పగించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తానని, అత్యంత చిన్న వయసు కేబినెట్ మంత్రిగా అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వ్యవహరిస్తాను అంటూ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జూన్ 14-15వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ అలాగే లైవ్ స్టాక్ పై వర్క్ షాప్ ను నిర్వహించనున్నట్లు ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేవని, ఉద్యోగాలను ఇచ్చేవారిగా యువత తయారు కావాలని, అందుకు ఈ సెమినార్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు ఎలా పొందాలో, పరిశ్రమలు స్థాపించడానికి ప్రాజెక్ట్ రిపోర్టులు ఎలా తయారు చేయాలో తదితర అంశాలను నిష్ణాతులు అవగాహన కల్పిస్తారని, అలాగే సహాయం కూడా అందిస్తారని, ఈ నెల 13వ తేదీలోగా వర్క్ షాప్ లో హాజరయ్యేందుకు
గాను రిజిస్ట్రేషన్ను చేసుకోవాలని వివరాలకు 9121222146కి సంప్రదించాలని కోరారు. ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఏ బ్యాంకుకి వెళ్తే లోన్స్ ఈజీగా మీకు వస్తాయి అనేది మేము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చే విధంగా ఆల్రెడీ ఈ సెక్టార్స్ లో ఇండస్ట్రీస్ నడుపుతున్న నిష్ణాతులతో మీకు ఒక సెమినార్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా అక్కడ ఉంటారు. ఆ 2 రోజులు మీకు కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డీటెయిల్ గా తయారు చేసి పెడతారు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ తో కూడా మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ లోని యువత అందరూ ఉపయోగించుకోవాలి. అందరికీ ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారవేత్తలు కూడా కావాలి. కాబట్టి వ్యాపారస్తుల్ని డెవలప్ చేసే విధంగా మేము ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 13వ తేదీలోపు మీరు 9121221476 కి సంప్రదించి మీరందరూ కూడా 13th లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ 2 రోజుల వర్క్ షాప్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హెచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో గల అమ్మ సంస్థాన్ ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న అసిరితల్లి అమ్మవారి వేప చెట్టుకు పసుపు కుంకుమ పూలదండలు నూతన వస్త్రాలను అమ్మ సంస్థాన్ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ సమర్పించారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి మొర్రాట్లు సమర్పించి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ, ఆలయ అర్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి శంఖం పూరించి దండకంతో పూజలు నిర్వహించారు. అలాగే లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలోని లలితాదేవికి, శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలోని శివలింగానికి పూజలు చేశారు. కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం తలకు రాసుకోవడం మాత్రమే కాదు, కూరల్లో కూడా వేసుకుంటారు. కేరళలో కొబ్బరి నూనెతోనే వంటకాలు చేస్తుంటారు. మరి ఈ కొబ్బరి నూనెతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడానికి, రీఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోజువారీ వంటకాల్లో కొబ్బరి నూనెను వాడడం వల్ల మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనెను వాడడం ప్రారంభించండి. కొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండడం వల్ల ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె దీర్ఘకాలిక క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందనీయకుండా వాటిని నిరోధిస్తాయి. కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్ ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి బాగా పనిచేస్తాయి. అంతేకాక దీనిలో లారిక్ ఆమ్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బాగా పనిచేస్తుంది. నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్ను నివారిస్తాయి. కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దంతాలు మరింత బలంగా తయారవుతాయి. కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలను చెక్కుపెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల బారిన పడే మహిళలకు ఇది ఊరట కలిగిస్తుంది. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల వైరస్లు, హానికరమైన బ్యాక్టీరియాలను అంతం చేయొచ్చు. ఇది మూత్రాశయ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.